ఈరోజు మన ప్రొనౌన్స్ క్లాస్కి మళ్ళీ వెల్కమ్ చేస్తున్నాను. రండి ఈరోజు క్లాస్కి వెళ్ళిపోదాం. ఈరోజు క్లాస్ ఏంటండి, మనకి రిలేటివ్ ప్రొనౌన్. నేమ్లోనే ఉంది రిలేటివ్. రిలేటివ్ సొంత కదా. సో మనకి రిలేషన్ అయినా రిలేటివ్గా ఉన్న నౌన్ పదాలని మనము ఏ రిలేటివ్ ప్రొనౌన్తో రీప్లేస్ చేస్తాము. ఓకే, సో 4 పదాలు మనకి రిలేటివ్ ప్రొనౌన్లో వస్తుంది ఫ్రెండ్స్. ఏంటేంటి అవి చూడండి. హూ, విచ్, వాట్, దట్. హూ, విచ్, వాట్, దట్. సో ఈ 4 పదాలు మనకి రిలేటివ్ ప్రొనౌన్స్ కింద వస్తుంది. ఎక్కడెక్కడ ఏవేవి ఎక్కడ వాడతాం అనేది చెప్తాను రండి. ఫస్ట్ ఫ్రెండ్స్, రిలేటివ్ ప్రొనౌన్ అంటే ఏంటి అని మీరు తెలుసుకోవాలి. సో చూడండి, రిలేటివ్ ప్రొనౌన్. రిలేటివ్ ప్రొనౌన్ రిలేట్స్ ద నౌన్ దట్ ఈస్ బిఫోర్ ఇట్. రిలేటివ్ ప్రొనౌన్ అనేది రిలేట్స్ ద నౌన్ దట్ ఈస్ బిఫోర్ ఇట్. ఓకే, సో దాని ముందు ఉన్న నౌన్ ని సంబంధించి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసేది రిలేటివ్ ప్రొనౌన్. అర్థమైందా ఫ్రెండ్స్? నేను మళ్ళీ ఒకసారి చెప్తాను. రిలేటివ్ ప్రొనౌన్ అనే పదం ఎక్కడ వాడతామంటే ఈ 4 పదాలు, ఈ 4 పదాలకి ముందు ఉన్న నౌన్ ని రిలేట్ చేసి మాట్లాడుతుంది ఒక సెంటెన్స్ లో. ఓకే ఫ్రెండ్స్, అర్థమైంది కదా. చూడండి ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఐ మెట్ రాహుల్ అండ్ హీ వాస్ రిటర్నింగ్ ఫ్రమ్ కాలేజ్. ఓకే ఫ్రెండ్స్, ఐ మెట్ రాహుల్ అండ్ అనేది మనకేంటి కంజంక్షన్. ఇక్కడ మళ్ళా హీ వచ్చింది, ప్రొనౌన్, పర్సనల్ ప్రొనౌన్. వాస్ రిటర్నింగ్ ఫ్రమ్ కాలేజ్. అన్నిసార్లు సెంటెన్స్ చాలా బిగ్ అయిపోతుంది. మనం దాని బదులు రిలేటివ్ ప్రొనౌన్ వాడచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ కంజంక్షన్ అనేది తీసేసి రిలేటివ్ ప్రొనౌన్ వాడచ్చు. మనం ఎలా మారుస్తాం ఈ సెంటెన్స్ ని? ఐ మెట్ రాహుల్ అండ్ తీసేసి హీ కూడా తీసేసి హూ వాస్ రిటర్నింగ్ ఫ్రమ్ కాలేజ్. నేను చెప్పాను కదా ఫ్రెండ్స్, ఈ 4 పదాలు రిలేటివ్ ప్రొనౌన్స్. ఆ వర్డ్ ముందు ఉన్న నౌన్ గురించి మాట్లాడుతుంది. చూడండి, హూ. హూ వాస్ రిటర్నింగ్ ఫ్రమ్ కాలేజ్. హూ అనేది రిలేటివ్ ప్రొనౌన్. హూ అంటే ఎవరు. ఎవరు? రాహుల్. రాహుల్ గురించి చెప్తుంది. రాహుల్ ఏం చేస్తున్నాడు? కాలేజ్ నుంచి రిటర్న్ అవుతున్నాడు అనేది చెప్తుంది కదా. సో హూ అనేది అలా వాడతారనమాట. ఇక్కడ కంజంక్షన్ తీసేసి హీ, షీ, ఇట్ అవన్నీ తీసేసి ఈజీగా మనము ఈ పదాలతో రీప్లేస్ చేసుకోవచ్చు. హూ. ఇప్పుడు ఇదే హూని 2 విధాలుగా వాడతాం. ఒకటి లివింగ్ గాను, ఇంకోటి నాన్ లివింగ్ గాను వాడచ్చు ఫ్రెండ్స్. హూ లివింగ్. లివింగ్ అంటే మనకు హ్యూమన్ బీయింగ్స్, యానిమల్స్ అనేది లివింగ్ వస్తుంది. బిల్డింగ్స్, ప్లేసెస్ ఇవన్నీ నాన్ లివింగ్ కింద వస్తుంది. ఓకే, సో నాన్ లివింగ్ అని అయితే మనము హూ వాడకూడదు, విచ్ అనే పదం వాడాలి ఫ్రెండ్స్. లివింగ్ అయితే మనము హూ అనేది వాడాలి. ఓకే ఫ్రెండ్స్, చూడండి, హూ అనేది లివింగ్. ఈ హూని 2 విధాలుగా వాడతాం మనం. హూలోనే ఇంకా 2 విధం ఉంది. ఒకటి హూ, హూమ్. హూస్ రెండవది. హూ అనేది సబ్జెక్ట్ లో వస్తే, హూ అనేది సబ్జెక్ట్ పార్ట్ లో వస్తే హూ అంటాము మొదట్లో. అదే ఆబ్జెక్ట్ ప్లేస్ లో ఉంటే హూమ్ అంటాము రిలేటివ్ ప్రొనౌన్ కి. నెక్స్ట్ ఫ్రెండ్స్, అదే హూ, హూమ్ కాకుండా హూస్ అంటే అడ్జెక్టివ్ గా పనిచేస్తే, అదే రిలేటివ్ ప్రొనౌన్ అడ్జెక్టివ్ గా పనిచేస్తే దాన్ని మనము హూ అనో హూమ్ అనో వాడము. మనం అక్కడ హూస్ అంటాము ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, అదే నౌన్ కి పొసెసివ్ అడ్జెక్టివ్ గా పనిచేస్తే, నేను నా ప్రీవియస్ క్లాస్ లో నౌన్స్, ఏ నౌన్స్ అయితే పొసెసివ్ అడ్జెక్టివ్ గా ఉంటుంది, ఏ నౌన్ అయితే పొసెసివ్ ప్రొనౌన్ గా ఉంటుంది అని కూడా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఆ కేటగిరీలో ఉన్న పొసెసివ్ అడ్జెక్టివ్ గా ఉంటే మనం అక్కడ హూస్ అనేది వాడతాం ఫ్రెండ్స్. చూడండి, ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను. దిస్ ఇస్ ద బాయ్ హూ వర్క్స్ హార్డ్. దిస్ ఇస్ ద బాయ్. హూ అనేది ఎందుకు వాడాం మనం? ఈ హూ ఎవరి గురించి మాట్లాడుతుంది? ఈ బాయ్ గురించి మాట్లాడుతుంది కదా. సో బాయ్, ఈ హూ అనే వర్డ్ ముందు ఇక్కడ బాయ్ నౌన్ సబ్జెక్ట్ ఉంది. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి, హూమ్ వాడుతున్నాము. దిస్ ఇస్ ద గర్ల్ హూమ్ ఐ విల్ మ్యారీ. ఇక్కడ రిలేటివ్ ప్రొనౌన్ హూమ్ తర్వాత మళ్ళీ ఒక సబ్జెక్ట్,
మళ్ళీ ఒక వర్బ్ ఉన్నది. ఇప్పుడు ఈ రిలేటివ్ ప్రోనౌన్ తర్వాత ఆబ్జెక్ట్ ఉంటే మనం అక్కడ హూ అనేది మాత్రమే వాడతాం ఫ్రెండ్స్. మళ్ళా సబ్జెక్ట్, మళ్ళా ఇంకో వర్బ్ అంటే సబ్జెక్ట్ టు సబ్జెక్ట్ వర్బ్ టు, రెండో సబ్జెక్ట్ రెండో వర్బ్ ఉంటే ఈ రిలేటివ్ ప్రోనౌన్ పక్కన మనం అక్కడ హూమ్ అని వాడాలి ఫ్రెండ్స్. అర్థమైంది కదా ఫ్రెండ్స్? సో హూమ్ ఎలా వాడతారని చెప్పాను. నెక్స్ట్ హూస్ ఫ్రెండ్స్, పొసెసివ్ అడ్జెక్టివ్. హూస్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. దిస్ ఇస్ ద బాయ్ హూస్ ఫాదర్ ఇస్ అ డాక్టర్. ఇక్కడ చూడండి మీరు, దిస్ ఇస్ ద బాయ్ హూస్ ఫాదర్. ఈ హూస్ అనేది ఎవరి గురించి మాట్లాడుతుంది? బాయ్ గురించా ఫాదర్ గురించా? హూస్ ఫాదర్ ఇస్ అ డాక్టర్ దేని గురించి మాట్లాడుతుంది? అడ్జెక్టివ్. ఫాదర్ ఇస్ అ డాక్టర్ అనేది అడ్జెక్టివ్, పొసెసివ్ అడ్జెక్టివ్ గా పనిచేస్తుంది. పొసెసివ్ అడ్జెక్టివ్ గా ఉన్నప్పుడు మనము దాన్ని ఇక్కడ హూస్ అని వాడతాం ఫ్రెండ్స్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి. ద గర్ల్ హూస్ హెయిర్ ఈస్ కర్లీ లుక్స్ బ్యూటిఫుల్. ఇక్కడ కూడా చూడండి, ఆమె హెయిర్ కర్లీ రింగులుగా ఉన్న జుట్టు ఉన్న అమ్మాయి చాలా అందంగా ఉంటుంది అని అంటున్నారు. అక్కడ ఆ అమ్మాయి చాలా అందంగా ఉంటుందంటేనే అడ్జెక్టివ్. అలా పొసెసివ్ అడ్జెక్టివ్ వచ్చినప్పుడు మనం అక్కడ హూస్ అనేది వాడతాము. ఎవరి హెయిర్? ఆమె హెయిర్. ఆమె హెయిర్ అన్నప్పుడు హూస్ హెయిర్ ఇస్ కర్లీ లుక్స్ బ్యూటిఫుల్ అంటాం ఫ్రెండ్స్. అర్థమైంది కదా ఫ్రెండ్స్? హూ అనేది లివింగ్ థింగ్స్ కి వాడతాం. ఈ హూ అనేది రెండు భాగాలుగా వాడతాం మనం. హూ, హూమ్, హూస్. హూస్ ఎక్కడ వాడతాము? ఆ సెంటెన్స్ లో రెండో పార్ట్. ఒక సెంటెన్స్ కి ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్ అని ఉంటుంది కదా ఫ్రెండ్స్. ఫస్ట్ పార్ట్ గురించి మనకి సమస్య లేదు. ఫస్ట్ పార్ట్ గురించి కన్సిడర్ చేసినప్పుడు సబ్జెక్ట్ గా అయితే హూమ్ అని, అదే మీకు ఆబ్జెక్ట్ గా అయితే హూమ్, సబ్జెక్ట్ గా అయితే హూ అని కానీ ఆబ్జెక్ట్ గా అయితే హూమ్ అని కానీ మనం వాడతాం అక్కడ. అదే ప్రోనౌన్ మనకి సెకండ్ పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్ లో అడ్జెక్టివ్ గురించి ఎక్కువగా మాట్లాడితే ఆర్ ఆ సెంటెన్స్ అడ్జెక్టివ్ గా ఉంటే ఆ ప్లేస్ లో మనము నౌన్ బదులు వీ కెన్ యూస్ హూస్ అనే రిలేటివ్ ప్రోనౌన్. ఓకే ఫ్రెండ్స్, ఇది. ఇప్పుడు టెస్ట్ యువర్ సెల్ఫ్. కొన్ని ఎగ్జాంపుల్స్, ఎగ్జామ్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను చూడండి. ఐ లైక్ ద స్టూడెంట్స్ హూమ్ ఆర్ సిన్సియర్. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, ఐ లైక్ ద స్టూడెంట్స్ హూమ్ ఆర్ సిన్సియర్. నేను ఇక్కడ మీకు క్లియర్గా చెప్పాను. నేను ఐ అనేది సబ్జెక్ట్, లైక్ అనేది వర్బ్, ద స్టూడెంట్స్ అనేది ఆబ్జెక్ట్ ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ రిలేటివ్ ప్రోనౌన్ తర్వాత మనకు మళ్ళీ వర్బ్ ఉంది. మళ్ళీ ఇక్కడ వెనక్కి రండి. నేనేం చెప్పాను? హూమ్ ఎక్కడ వాడతాం మనము? ఐ విల్ మ్యారీ అంటే మళ్ళీ ఒక సబ్జెక్ట్ ఉంది, మళ్ళీ వర్బ్ ఉంది. ఇక్కడ హూమ్ అని వాడతాము. ఎక్కడ మనకి హూ తర్వాత జస్ట్ మనకి వర్బ్ మాత్రమే ఉంది. వర్బ్ అని అడ్జెక్టివ్ ఉన్నది కదా ఫ్రెండ్. హూ, హూమ్. ఇక్కడ హూమ్ అనేది ఎలా వాడతాం మనం? హూమ్ తర్వాత మనకి సబ్జెక్ట్ ఉండాలి. సబ్జెక్ట్ లేదు కదా ఫ్రెండ్, మనకి హూమ్ ఉంది కదా. హూమ్ అంటే హూమ్ వెనకాలే మనకి ముందు కానీ వెనకాల కానీ ఖచ్చితంగా సబ్జెక్ట్ ఉండాలి. ఇక్కడ ముందు స్టూడెంట్ సబ్జెక్ట్ ఉన్నది పర్వాలేదు, కానీ వెనకాల లేదుగా, అందుకని హూమ్ వాడకూడదు. అక్కడే ఆ ప్లేస్లో ఏం వాడాలి మనం? హూ అని వాడాలి. ఐ లైక్ ద స్టూడెంట్స్ హూ ఆర్ సిన్సియర్ అని దాన్ని మార్చాలి. సో ఇక్కడ మిస్టేక్ ఏంటి? ఎర్రర్ స్పాటింగ్ క్వశ్చన్స్లో మీకు గ్యారంటీగా అడుగుతారు ఫ్రెండ్స్, హూ అని వాడాలి. నెక్స్ట్ సెకండ్ ఎగ్జాంపుల్ చూడండి. ఐ హ్యావ్ అ డాటర్ హూ ఐ లవ్ వెరీ మచ్. మీకు నేను చెప్తుండగానే అర్థమైపోయి ఉంటుంది కదా ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఐ సబ్జెక్టు, హ్యావ్ అ వర్బ్, అ డాటర్ ఆబ్జెక్ట్ అండి. మధ్యలో మనకి ఒక ప్రోనౌన్ ఇచ్చాడు. తర్వాత మళ్ళీ ఐ లవ్ వెరీ మచ్, మళ్ళీ ఒక సబ్జెక్ట్ ఉంది, వర్బ్ ఉంది. రెండు సబ్జెక్ట్ రెండు వర్బ్ మధ్యలో ప్రోనౌన్ ఇస్తే ఆ ప్లేస్లో మనం కళ్ళు మూసుకొని హూమ్ అని వాడచ్చు ఫ్రెండ్స్, హూ వాడకూడదు. ఓకే, సో ఇక్కడ ఎర్రర్ స్పాటింగ్లో ఇక్కడ హూ రాకుండా హూమ్ అని మీరు పెట్టాలి. ఓకే ఫ్రెండ్స్, థర్డ్ ఎగ్జాంపుల్ చూడండి. ద డాక్టర్ మెట్ ద టూ బాయ్స్ హూ హీ బిలీవ్డ్ వేర్ పేషెంట్స్. ఇక్కడ చూడండి, ద డాక్టర్ సబ్జెక్ట్ బాగానే ఉంది. మెట్
వర్బ్, ఫస్ట్ వర్బ్. ద టూ బాయ్స్ ఆబ్జెక్ట్ అండి. సో ఈ హూకి ముందు ఒక సబ్జెక్ట్ ఉంది. బాయ్స్ అనేది ఆబ్జెక్ట్ అయినా కూడా సబ్జెక్ట్ నౌనే కదండి అది. ఓకే, నెక్స్ట్ ఈ హూ తర్వాత మనకి he believed were patience, subject verb were patience. ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, ఏమని? మేడం మీరేం చెప్పారు, హూ తర్వాత మీకు వర్బ్ వస్తుంది కదా, ఇక్కడ మనకి హూ తర్వాత సబ్జెక్ట్ ఉన్నది, అవునా? హూ తర్వాత సబ్జెక్ట్ ఉంది. హూ తర్వాత మళ్ళీ సబ్జెక్ట్ ఉంటే ఏం వాడాలన్నాను ఫ్రెండ్స్ నేను? చూడండి, హూమ్ వాడాలి. సో హూ తర్వాత హూ రాంగ్, అక్కడ ఏం చేయాలి? హూమ్ అని పెట్టాలి ఫ్రెండ్స్. అర్థమైంది కదా? ఇలా అడుగుతారు మిమ్మల్ని. ఇప్పుడు మనం హూ లివింగ్ గురించి తెలుసుకున్నాం. ఇదే నాన్ లివింగ్ అయితే రిలేటివ్ ప్రొనౌన్స్ ఎలా వాడతాము? మనము నాన్ లివింగ్ అయితే ఖచ్చితంగా మనం హూ అనేది వాడము ఫ్రెండ్స్. మనం ఆ ప్లేస్లో విచ్ అని వాడతాము. చూడండి, ఈ విచ్ అనేది రెండు రకాలుగా డివైడ్ చేస్తున్నాం. విచ్, ఆఫ్ విచ్. విచ్ అనేది ఇప్పుడు నేను ఒక సెంటెన్స్ చెప్తున్నాను. దిస్ ఇస్ ద యానిమల్, ఆ యానిమల్ విచ్ గివ్స్ అస్ మిల్క్. ఆ పలానా యానిమల్ మనకి పాలని ఇస్తుంది అంటున్నారు. ఆ యానిమల్ గురించి మాట్లాడుతున్నాం మనం. ఓకే, ఆ యానిమల్ గురించి మాట్లాడుతున్నప్పుడు మనకి హూ అనకూడదు, ఇట్స్ అ నాన్ లివ్. ఐ థింక్ ఇది యానిమల్ అయినా కూడా మనము హ్యూమన్ బీయింగ్స్ తప్ప, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, హ్యూమన్ బీయింగ్స్ తప్ప వేరే ఏదొచ్చినా కూడా మనం అక్కడ విచ్ అని వాడాలి ఫ్రెండ్స్. దిస్ ఇస్ ద యానిమల్ విచ్ గివ్స్ అస్ మిల్క్. దిస్ ఇస్ ద బర్డ్ విచ్ క్యాన్ ఫ్లై. యానిమల్, బర్డ్స్ అవన్నీ లివింగే కదా, మనం ఎందుకని అక్కడ వచ్చి హూ ఆడకూడదు అని అంటున్నారంటే మనుషుల్ని మాత్రమే హూ అని అంటారు ఫ్రెండ్స్. యానిమల్స్ని మనం ఆ కేటగిరీలో చేర్చము. ఓకే, యానిమల్స్, బర్డ్స్ అన్ని మిగతావన్నీ మనకి నాన్ లివింగ్ కిందనే వస్తుంది. సో అక్కడ దిస్ ఇస్ ద యానిమల్ విచ్ గివ్స్ అస్ మిల్క్. ఓకే ఫ్రెండ్స్, ఆ యానిమల్ మనకి పాలు ఇస్తుంది. ఆ అనేది విచ్. దిస్ ఇస్ ద బర్డ్ విచ్ క్యాన్ ఫ్లై. అక్కడ ఒక బర్డ్ ఉంది, ఒక పక్షి ఉంది, అది బాగా ఎత్తుగా ఫ్లై చేయగలదు, ఎగరగలదు అంటున్నాము కదా ఫ్రెండ్స్. అక్కడ విచ్ అనేది వాడాలి. ఇప్పుడు ఇదే సెంటెన్స్ లో మీకు ఆఫ్ అని ఇచ్చాడు, ఆఫ్ విచ్ అని ఇచ్చాడు. అది ఎక్కడ వాడతాం మనము? చూడండి, దిస్ ఇస్ ద ఫ్యాక్టరీ ఆఫ్ విచ్ ఇనాగ్రేషన్ హ్యాస్ బీన్ డిలేడ్. మీకు డిఫరెన్స్ తెలుస్తుందా ఫ్రెండ్స్? ఇక్కడ యానిమల్, బర్డ్ అనేది మనకి జంతువులు, దానికిను ఫ్యాక్టరీకి, ఫ్యాక్టరీ అనేది అసలు జీవమే లేని ఆబ్జెక్ట్ అండి అది కదా, జీవమే లేదు. ఆబ్జెక్ట్ అంటే నేను గ్రామర్లో ఉండే ఆబ్జెక్ట్ అనట్లేదు. ఐ థింక్ దట్స్ సబ్జెక్ట్, ఆబ్జెక్ట్, దాని గురించి మాట్లాడట్లేదు. అసలు జీవమే లేదు దాని గురించి. ఒక జీవమే లేని నౌన్ అని పెట్టుకోండి మీరు, జీవమే లేని నౌన్. అలాంటి వాటికి మనము ఆఫ్ విచ్ అని వాడతాము. యానిమల్స్, బర్డ్స్, తర్వాత రెప్టైల్స్, క్రీచర్స్, ఇవన్నిటికీ మనము ఏం వాడతాము? విచ్ అని వాడతాము. ఓకే ఫ్రెండ్స్, అర్థమైంది కదా? ఓకే, దిస్ ఇస్ ద ఫ్యాక్టరీ ఆఫ్ విచ్ ఇనాగ్రేషన్ హ్యాస్ బీన్ డిలేడ్. ఓకే, అదొక ఫ్యాక్టరీ, అక్కడ ఒక ఫ్యాక్టరీ ఉంది, ఆ ఫ్యాక్టరీని ఓపెనింగ్ సెరమనీ చాలా డిలే అయ్యింది. ఆ ఫ్యాక్టరీ, ఆ ఫ్యాక్టరీ. ఫ్యాక్టరీ అనేది దాది జంతువు కాదు కదా మనకి. సో అక్కడ ఆఫ్ విచ్ అంటాము. ఓకే ఫ్రెండ్స్, ఓకే. నెక్స్ట్, టెస్ట్ యువర్ సెల్ఫ్. టెస్ట్ యువర్ సెల్ఫ్లో చూడండి, ఒకే ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా, మీకు ఈజీగా అర్థమైపోతుంది. దిస్ ఇస్ ద గర్ల్ విచ్ బిట్రేడ్ మీ. గర్ల్, గర్ల్ అనేది ఇక్కడ హ్యూమన్ బీయింగ్స్ అయిపోయింది. హ్యూమన్ బీయింగ్స్ అయితే హూ తప్ప ఇంకేం వాడకూడదు, కోపం వస్తుంది వాళ్ళకి. దిస్ ఇస్ ద గర్ల్ విచ్ బిట్రేడ్ మీ. విచ్ అనొచ్చా? విచ్ ఎక్కడ వాడతామండి? జంతువులకు వాడతాము. ఆమెని పోయి మీరు, అసలే ఆమె బిట్రే చేస్తుంది, బిట్రే అంటే ద్రోహం చేస్తుంది, ఆమెని పోయి మీరు విచ్ అన్నారనుకోండి, విచ్ యానిమల్స్కి వాడతాం, ఆమె కోపం రాదు మరి. అందుకని విచ్ తీసేసి మీరు ఆ ప్లేస్లో హూ అని పెట్టాలి, అప్పుడు మీ సెంటెన్స్ కరెక్ట్. ఓకే ఫ్రెండ్స్, ఇది ఫస్ట్ పార్ట్. మనం దేని గురించి తెలుసుకున్నాం? హూ, విచ్. నెక్స్ట్ పార్ట్లో మనము వాట్, దట్ గురించి తెలుసుకుందాం. వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్. ప్రొనౌన్స్, రిలేటివ్ ప్రొనౌన్స్లో లాస్ట్ 2 వర్డ్స్ ఏంటంటే మనకి దట్, వాట్. ఎక్కడ వాడతారనేది. దట్ ఎక్కడ వాడతామో చూడండి.
దట్ అనేది హ్యూమన్ బీయింగ్స్కైనా వాడచ్చు, యానిమల్స్కైనా వాడచ్చు, నాన్ లివింగ్ థింగ్స్కైనా వాడచ్చు ఫ్రెండ్స్. మూడిటికి కామన్గా దట్ అనే పదం వాడచ్చు. చూడండి, దిస్ ఇస్ ఎగ్జాంపుల్ చూడండి ఫ్రెండ్స్. దిస్ ఇస్ ద హౌస్ విచ్ మై ఫాదర్ బిల్ట్ అంటున్నారు. దిస్ ఇస్ ద హౌస్, ఈ ఇల్లు మా ఫాదర్ కట్టించారు అంటున్నారు. ఈ ఇల్లు ఇక్కడ హౌస్ అనేది నాన్ లివింగ్ థింగ్ కదా. అంటే నేను ఇందాక ఏం చెప్పాను మీకు, హౌస్ అని కానీ నాన్ లివింగ్ థింగ్స్ కానీ ఆఫ్ విచ్ రావాలి ఫ్రెండ్స్. ఆఫ్ విచ్ మై ఫాదర్ బిల్ట్ అని వస్తుంది. ఆఫ్ విచ్ మై ఫాదర్ బిల్ట్. ఇదే సెంటెన్స్ దేనికి సమానం మనకి? దీన్నే ఇలా కూడా రాయొచ్చు. దిస్ ఇస్ ద హౌస్ దట్ మై ఫాదర్ బిల్ట్ అని కూడా రాయొచ్చు ఫ్రెండ్స్. రెండు విధాలుగా రాయొచ్చు. విచ్ యూజ్ చేశారంటే ఆఫ్ విచ్ రావాలి. అదే విచ్ తీసేసి దిస్ ఇస్ ద హౌస్ దట్ మై ఫాదర్ బిల్ట్ అని కూడా రాయొచ్చు ఫ్రెండ్స్. రెండు విధాలుగాను రాయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇది హ్యూమన్ బీయింగ్స్ గురించి. మై ఫాదర్ విచ్ మై ఫాదర్ బిల్ట్, ఇక్కడ మన ఫాదర్ గురించి మాట్లాడట్లా, హౌస్ గురించి మాట్లాడుతున్నాం, అందుకని ఆఫ్ విచ్ అన్నాము. అలాగే ఇక్కడ కూడా దట్ అనేది హౌస్నే డినోట్ చేస్తుంది. ఓకే, సో చూడండి ఫ్రెండ్స్, కొన్ని రూల్స్ ఉన్నాయి. మనము ఈ దట్ వాడడానికి కొన్ని రూల్స్ ఉన్నాయి. అది దయచేసి నోట్ చేసుకోండి నోట్బుక్లో. చూడండి, రూల్ నెంబర్ 1, that is always used with all these words. That is always used with all these words. ఏ వర్డ్స్? నెంబర్ 1, సూపర్లేటివ్ డిగ్రీ. సూపర్లేటివ్ డిగ్రీ అంటే అడ్జెక్టివ్స్ని 3 విధాలుగా మనము డివైడ్ చేస్తాం. ఏంటి? పాజిటివ్ డిగ్రీ, కంపారిటివ్ డిగ్రీ, సూపర్లేటివ్ డిగ్రీ అంటాము. నేను నెక్స్ట్ మనకి అడ్జెక్టివ్ వచ్చినప్పుడు మీకు చెప్తాను ఫ్రెండ్స్. డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్లో పాజిటివ్, కంపారిటివ్, సూపర్లేటివ్ అని ఉన్నది ఫ్రెండ్స్. సూపర్లేటివ్ డిగ్రీ అని ఉన్నది. అంటే ఏంటి? గుడ్ అనేది పాజిటివ్, గుడ్, బెటర్ అనేది కంపారిటివ్. ఆ తర్వాత సూపర్లేటివ్ ఉంటుంది, బెస్ట్, గుడ్, బెటర్, బెస్ట్, బ్యాడ్, వర్స్ట్. అట్లా 3 డిగ్రీస్ ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ మన టాపిక్ ప్రోనౌన్స్ అయిపోయిన తర్వాత అడ్జెక్టివ్స్, అక్కడ నేను మీకు డీటెయిల్డ్గా అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వరీ అవ్వద్దు మీరు. ఓకే, సో అలా సూపర్లేటివ్ పదాలు వచ్చినప్పుడు మనము అక్కడ కళ్ళు మూసుకొని దట్ వాడచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఒక చిన్న ఎగ్జాంపుల్గా బెస్ట్ అనేది ఇచ్చాను మీకు తెలుస్తుందని. నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్, ద సేమ్. ఒక సెంటెన్స్లో ద సేమ్ కానీ, ద ఫ్యూ కానీ, ద లిటిల్, కాదు ఫ్రెండ్స్, ద సేమ్, ద ఫ్యూ, ద లిటిల్ అని ఉంటే కూడా మనము ఆ సెంటెన్స్లో ప్రొనౌన్గా దట్ అనేది వాడతాము. నెక్స్ట్ ఫ్రెండ్స్, ఓన్లీ, నన్. ఒక సెంటెన్స్లో ఓన్లీ ఉన్నా లేకపోతే నన్ ఉన్నా ఆ ప్లేస్లో దట్ అనేది వాడతాము. నెక్స్ట్ ఫ్రెండ్స్, సంథింగ్ ఉన్నా, ఎనీథింగ్ ఉన్నా, ఎవ్రీథింగ్ ఉన్నా, లేకపోతే ఇవేది లేకుండా ఆల్ అని ఉన్నా కూడా మనము దట్ అనేది వాడతాము. ఓకేనా ఫ్రెండ్స్, ఈ అన్ని వర్డ్స్కి ఈ సెంటెన్స్లో ఉన్నదంటే, వీటిల్లో సెంటెన్స్లో ఉన్నదంటే మీరు ఆ సెంటెన్స్లో దట్ అనేది వాడతారు, రిలేటివ్ ప్రొనౌన్ వాడతారు ఫ్రెండ్స్. ఓకే, టెస్ట్ యువర్ సెల్ఫ్. చూడండి, దిస్ ఇస్ ద బెస్ట్ హోటల్. ఎలాంటి హోటల్ అది? బెస్ట్, నంబర్ 1 హోటల్. అలా బెస్ట్ సూపర్లేటివ్ డిగ్రీ వచ్చింది కాబట్టి మనం అక్కడ ఆఫ్ విచ్ వాడట్లేదు. మనం ఏమంటున్నాము? తీసేసి దట్ అనేది వాడుతున్నాం. ఐ హ్యావ్ ఎవర్ సీన్. ఓకేనా? నెక్స్ట్ చూడండి, ఐ రెడ్ ద ఫ్యూ బుక్స్. నేనేం చెప్పాను ఫ్రెండ్స్? ద ఫ్యూ ఉండాలి అన్నాను కదా. ఐ రెడ్ ద ఫ్యూ ఉంది. ద ఫ్యూ బుక్స్ వచ్చినప్పుడు విచ్ ఎలా వస్తుంది? మనకి రాదు. ఆ ప్లేస్లో దట్ ఐ బాట్ ఎస్టర్డే. ఐ రెడ్ ద ఫ్యూ బుక్స్, ద ఫ్యూ ఉన్నది కాబట్టి దట్ ఐ బాట్ ఎస్టర్డే కదా. అయిపోయింది కదా, అర్థమైంది కదా మీకు. ఇది దట్ గురించి ఫ్రెండ్స్. నెక్స్ట్ లాస్ట్ మనకి వాట్. హూ అయిపోయింది, విచ్ అయిపోయింది, దట్ అయిపోయింది. ఇప్పుడు వాట్ అనేది ద థింగ్ విచ్. ద థింగ్ ఏదైనా వస్తువుల దగ్గర విచ్ అనేది వాడకుండా, విచ్ అనేది వాడచ్చు. అది కాకపోయినా ఇక్కడ దట్ ఎలా వాడామో ఇక్కడ వాట్ అని వాడచ్చు.
కానీ ఎక్కడ స్పెసిఫిక్గా కొన్ని ఇక్కడ నేను కొన్ని ఎక్సెప్షన్స్ చెప్పాను కదా, స్పెసిఫిక్గా ఈ పదాలన్నీ ఉంటే అక్కడ మనం దట్ వాడతామని. అలాగే స్పెసిఫిక్గా నోట్ ఏంటంటే వాట్ ఈస్ నెవర్ యూజ్డ్. వాట్ అనేది ఎక్కడ అసలు వాడము ఫర్ ఎనీ యాంటీసిడెంట్. వాట్ ఈస్ యాంటీసిడెంట్? నేను ఇందాక మీరు చెప్పాను చూసారా, మనం రిలేటివ్ ప్రోనౌన్ ఉంటే దానికి ముందు వర్డ్ నౌన్ ఉంటే దాన్ని యాంటీసిడెంట్ అంటారు. యాంటీసిడెంట్ అలాంటి దగ్గర వాట్ అనేది వాడము. ముందు నౌన్ ఉంటే ఆ తర్వాత మనము హూమ్ అని వాడుతున్నాం కదా, అలా హూమ్ ప్లేస్లో వాట్ అనేది అసలు వాడము. తర్వాత వాట్ డస్ నాట్ రిలేట్ టు ఎనీ యాంటీసిడెంట్. అసలు వాడం మనము వాట్ని. వాట్ అనేది అసలు ముందున్న యాంటీసిడెంట్ నౌన్ని అసలు సంబంధించిందే కాదు, అసలు దాని గురించి మాట్లాడట్లేదు అంటున్నారు. ఎగ్జాంపుల్ చూడండి, యూ క్యాన్ టేక్ ద బుక్ వాట్ యూ లైక్. నేనేం చెప్పాను ఫ్రెండ్స్, ద బుక్ అనేది యాంటీసిడెంట్. మనకున్న ఈ ప్రోనౌన్కి ముందున్న నౌన్ని మనం యాంటీసిడెంట్ అంటాము. నేనేం చెప్పాను, వాడకూడదు అన్నాను. సో వాట్ రాదు మనకి అక్కడ, ఇట్స్ అ రాంగ్ సెంటెన్స్ కదా. యాంటీసిడెంట్ ముందు నౌన్ ఉంటే ఇక్కడ వాట్ రాదు. ద బుక్ అనేది ఏంటి మనకి, నాన్ లివింగ్ థింగ్. సో అక్కడ ఏం వాడాలి మనం, విచ్. యూ కెన్ టేక్ ద బుక్ ఆఫ్ విచ్ అనొచ్చు, లేకపోతే విచ్ అనొచ్చు, విచ్ యూ లైక్. ఓకే, నెక్స్ట్ ఆర్. లేకపోతే మనం ఇందాక ఏమన్నాము, విచ్ ప్లేస్లో ఆఫ్ విచ్ కానీ విచ్ ప్లేస్లో దట్ అయినా వాడచ్చు అన్నాము. సింపుల్గా ద బుక్ అనేది తీసేసి యూ క్యాన్ టేక్ వాట్ యూ లైక్, యూ క్యాన్ టేక్ వాట్ యూ లైక్ అని కూడా అనొచ్చు. కానీ మనం ముందు యాంటీసిడెంట్ని తీసేయాలి దట్ వాడుతున్నప్పుడు. ఇక్కడ చూడండి, నెక్స్ట్ సెంటెన్స్ చూడండి, ఎర్రర్ స్పాటింగ్లో ఇలా ఇస్తాడు. ఆ వాట్ అనే ప్రోనౌన్ని ముందు వేసేసాడు, మధ్యలో కాకుండా ముందు వేసేసాడు. అంటే నౌన్కి ముందు వచ్చేసింది, సబ్జెక్ట్కి ముందు వచ్చేసింది. వాట్ హీ సేస్ ఇస్ నాట్ ట్రూ. వాట్ హీ సేస్ ఇస్ నాట్ ట్రూ అది కూడా కరెక్ట్ సెంటెన్సే. ఓకే ఫ్రెండ్స్, ఇది కూడా కరెక్ట్ సెంటెన్సే. ఓకే, సో ఇప్పుడు మనకి రిలేటివ్ ప్రోనౌన్స్లో హూమ్ తెలుసుకున్నాము, హూమ్ తెలుసుకున్నాము, హూస్ తెలుసుకున్నాము, విచ్ తెలుసుకున్నాము, ఆఫ్ విచ్ తెలుసుకున్నాము, దట్ తెలుసుకున్నాము, వాట్ తెలుసుకున్నాము. లాస్ట్ ప్రోనౌన్స్లో లాస్ట్ టైప్ మనకు ఉండేది రెసిప్రోకల్ ప్రోనౌన్. రెసిప్రోకల్ అంటే ఏంటి? రెసిప్రోకల్ అనే చిన్న వర్డ్కి మీనింగ్ ఏంటో చెప్పనా నేను మీకు. రెసిప్రోకల్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1/3 అని ఫ్రాక్షన్ ఉంది మ్యాథ్స్లో. నేను దాన్ని 3/1 అని వేసానంటే, అంటే కిందది పైకి పైది కిందకి వేసానంటే దాన్ని రెసిప్రోకల్ అంటారు కదా ఫ్రెండ్స్. నేను ఇలా నిలబడి ఉన్నాను మీ ముందు, నేను ఇదే తల కిందకిను కాలు పైకి ఉందంటే నేను రెసిప్రోకల్గా ఉన్నట్టు అర్థం. అసలు యాక్చువల్గా అయితే మనకి రెసిప్రోకల్కి మీనింగ్ అదే. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ఇంగ్లీష్లో కూడా అదే మీనింగ్ ఏనా చూద్దాం. రెసిప్రోకల్ ప్రోనౌన్స్ అంటున్నారు. అంటే ఏంటి? రెండు పదాలు వాడతాము, ఈచ్ అదర్, వన్ అనదర్. రెసిప్రోకల్ ప్రోనౌన్స్కి ఈచ్ అదర్, వన్ అనదర్. ఈచ్ ఎక్కడ వాడతాము? యూజ్డ్ ఓన్లీ ఫర్ 2 people. ఇద్దరు గురించి మాత్రమే ఒక సెంటెన్స్లో మాట్లాడారంటే అక్కడ ఆబ్జెక్ట్ ప్లేస్లో మనము ఈచ్ అదర్ వాడతాము. ఆబ్జెక్ట్ ప్లేస్లో ఫ్రెండ్స్ ఇక్కడ వాడినట్టు మధ్యలో వాడము, ఆబ్జెక్ట్ ప్లేస్లో చివర్లో వాడతాము. ఓకే, సో నెక్స్ట్ వన్ అనదర్ ఎక్కడ వాడతాము? 2కి మించి, ఇద్దరికి మించి పర్సన్, 3 నుంచి ఉంటే ఆ ప్లేస్లో మనము వన్ అనదర్ వాడతాము. అది కూడా ఎక్కడ? సెంటెన్స్ ఎండింగ్లో వాడతాము. మొదట్లోనూ ఇక్కడ వాడినట్టు ఇక్కడ చూడండి, వాట్ మొదట్లో వాడాము, అలా వాడలేము. వన్ అనదర్తో సెంటెన్స్ ఎక్కడైనా బిగిన్ అవుతుందా ఫ్రెండ్స్? అవ్వదు. మధ్యలో వస్తుందా? రాదు. సెంటెన్స్ ఎండింగ్లో ఉంటుంది రెసిప్రోకల్ ప్రోనౌన్. ఓకే ఫ్రెండ్స్, చూడండి, ఈచ్ అదర్ యూజ్డ్ ఓన్లీ ఫర్ 2, వన్ అనదర్ యూజ్డ్ ఫర్ మోర్ దాన్ 2. ఎగ్జాంపుల్ చూడండి, తరుణ్ అండ్ ఐ. తరుణ్ అండ్ ఐ లవ్ ఈచ్ అదర్. ఇద్దరు గురించే మాట్లాడుతున్నారు, అందుకని ఈచ్. ఆల్ 3 of them agree with one another. ఆల్ 3 ముగ్గురు, ఇద్దరికి మించి ముగ్గురు వచ్చేసారు కదా, అక్కడ ఈచ్ అదర్ వాడరు. సో ముగ్గురు వచ్చేసారు కాబట్టి ఆల్ 3 of them agree with one another. ఒప్పుకున్నారు, ఒకళ్ళకొకళ్ళు ఒప్పుకున్నారు. ఓకే, సో విత్ వన్ అనదర్.
అర్థమైందా ఫ్రెండ్స్? సో మన ప్రోనౌన్స్ ఎపిసోడ్ మొదటి నుంచి నేను చెప్పాను కదా, అన్ని టైప్స్ ఆఫ్ ప్రోనౌన్స్ కవర్ చేశాను ఫ్రెండ్స్. నేను మీకు డీటెయిల్డ్గా నేను కవర్ చేశాను. ఇక్కడతో మనకి ప్రోనౌన్స్ అయిపోయింది. నౌన్స్ అనేది కంప్లీట్ చేశాను, పార్ట్స్ ఆఫ్ ద స్పీచ్లో ప్రోనౌన్స్ కూడా కంప్లీట్ చేశాను. నెక్స్ట్ క్లాస్లో నేను అడ్జెక్టివ్స్ స్టార్ట్ చేస్తాను. అడ్జెక్టివ్స్ కొంచెం పెద్దది అండ్ మోర్ ఇంపార్టెంట్. మీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి మోర్ ఇంపార్టెంట్. మర్చిపోయా, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అంటే ఏంటో మీ అందరికీ చెప్పాలి కదా. నేను ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వాళ్ళు నా క్లాస్ వల్ల బెనిఫిట్ అవుతారనేది కరెక్ట్ చెప్తాను, వినండి. ఏపీడిఎస్సి, ఏపీ టెట్, ఎస్జిటికి ప్రిపేర్ అయ్యే వాళ్ళు కానీ, ఎస్ఏకి ప్రిపేర్ అయ్యే వాళ్ళు కానీ, బ్యాంక్ ఎగ్జామ్స్ కానీ, రైల్వే ఎగ్జామ్స్, పోస్టల్ జాబ్స్, ఇలాంటి వాటిల్లో ఇంగ్లీష్ ఉంటుంది కదా, వాళ్ళందరూ నా క్లాస్కి దయచేసి మీరు చూసారంటే వీడియోస్ మీకు చాలా డీటెయిల్డ్గా మీకు క్లియర్గా ఉండాలన్న దానికోసం కట్ చేసి నేను వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్ మీకోసం. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నిదానంగా మీరు ఫ్రీ టైంలో వీడియోస్ చూసి నాకు దయచేసి కమెంట్ సెక్షన్లో పంపించండి. నేను మీ ప్రతి ఒక్క కమెంటు, అది ఎలాంటి కమెంట్ అయినా నేను ఖచ్చితంగా మీకు నేను రిప్లై చేస్తాను. ఓకే ఫ్రెండ్స్? సో మీకు అంత క్లియర్గా అర్థమైందా? మీకు ఏదైనా డౌట్స్ ఉందా లేదా ఏమన్నా నాకు తెలియచేస్తేనే యాజ్ ఎ టీచర్గా నాకు తెలుస్తుంది ఫ్రెండ్స్. ఓకే, సో నెక్స్ట్ మన ఈ వీడియో ఎండ్ చేసే ముందు మన తారక మంత్రం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ చూడండి అండ్ మర్చిపోకుండా మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా చెప్పండి ఫ్రెండ్స్, వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది కదా. సో నా వీడియో చూసి అట్లీస్ట్ నాకు ఎక్కువ ఆశ లేదు ఫ్రెండ్స్, ఒక్క 10 మంది అయినా నిజంగా ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి యూస్ అయిందని అంటే అదే నా సంతోషం ఫ్రెండ్స్. సో మీలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కూడా పంపిస్తే వాళ్ళు ఉపయోగపడ్డారంటే అంతకంటే ఆనందం నాకేం లేదు ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ ఇంగ్లీష్ గ్రామర్ ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనే ఎపిసోడ్లో అడ్జెక్టివ్స్లో మిమ్మల్ని కలుస్తాను. బాయ్. I am your English tutor Swapnalata. Thank you.